మంత్రాలయ శ్రీ స్థానిక సర్పంచ్ రాముడు ఇక్కడ అన్ని చెప్పి మొట్టమొదట గ్రామాలకు తీర్మానం చేస్తుంది 9:30 లోపల ఇంటికి క్షేమంగా వచ్చాక 9:30 దాటితే ఇంటికి వస్తే కారణాలు హాస్పిటల్ నేనే వచ్చేస్తే 9:30 దాటి ఊళ్ళో రాలేదు దాంట్లో ఊళ్ళో రాదు ఇంకా చాలా విషయాలు సేఫ్ చేసి గ్రామానికి చేపించాలి 9:10 గ్రామంలో కావచ్చు దొంగలు కావచ్చు ఎవరైనా కావచ్చు 9:30 అనేది కండిషన్ పెడితే వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా గ్రామం నుంచి బయటకు పోయినప్పుడు మీరు అందరూ కూర్చుంది ఎట్లయితే ఈరోజు గ్రామసభ చెప్పినాం గ్రామసభలకు చెప్పి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడమే కాకుండా హెల్మెట్తో పాటు కింద పట్టి పెట్టుకోకపోతే హెల్మెట్ ఉన్నా వేస్తే కింద యాక్సిడెంట్ హెల్మెట్ అవతల పడితే నాలుగు మన రోడ్డు పడుతుంది ఆ పట్టి రాకుండా హెల్మెట్తో పాటు పట్టి ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మ ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశము ఉపన్యాసాలు ఇచ్చో లేకపోతే ఏదో చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఈ అమ్మ చెప్పిన మాట వాళ్ళ తమ్ముడు గురించి ఈ అన్న చెప్పిన మాట మనం మనసులో పెట్టుకుంటే ఏ కుటుంబం కూడా అర్థాంతరంగా రోడ్డు మీదకి రాదు. ఇందులో 2 విషయాలు చెప్పారు. అబ్బాయి కష్టపడుతూ అమాలి వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని ముఖ్యంగా మొన్ననే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తల్లిదండ్రులతోటి ఉండే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు, రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తున్నాడు. కానీ అవతలి ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యంతో ఓవర్ స్పీడ్ తోటి హిట్ చేయడంతో అతను చనిపోయాడు. ఇది మర్డర్ అంటే మర్డర్తో సమానం కాదా అండి? మర్డరేనా కదా? మర్డరే. మర్డర్లో ప్రాణం పోతుంది, ఇక్కడ యాక్సిడెంట్లో ప్రాణం పోతుంది. ఇంకా మర్డర్ కంటే ఇంక ఎక్కువ ఘోరమైనది యాక్సిడెంట్ చేసి మనుషులను చంపడమే. కనీసము మర్డర్లో వాడిని చంపడానికి మీద వాని కోపము తాపము ఈర్ష్యనో ద్వేషము ఆస్తి తగాదో ఇంకేదో ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? కొత్తగా పెళ్ళైన అబ్బాయి తల్లిదండ్రులను చూసుకుంటూ మంచిర్యాల పోయి పని చేసుకొని రిటర్న్ రావాల్సిన వాడిని నువ్వు రోడ్డు పైన అర్థాంతరంగా రోడ్డు మీదనే మర్డర్ చేయడం అనేది చాలా బాధ. అందుకనే ఈ అబ్బాయి చాలా మంచి విషయాలు చెప్పినాడు. మీ ఇప్పుడు అందరూ మాట్లాడబోయే విషయాలన్నింటిలో వీళ్ళిద్దరు చెప్పినారు. ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు అనుభవిస్తున్నారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి కడుపుతోటి ఉన్న అమ్మాయి భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుంది అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది, ఎన్ని కుటుంబాలు బాధపడతాయి. కాబట్టి వీళ్ళు చెప్పిన విషయాలను మనసులో పెట్టుకొని మనము మన కుటుంబాలని మన పక్క వాళ్ళని క్షేమంగా చూసుకోవాలి, రోడ్డు నియమాలు పాటించాలి. వారి అన్నైనటువంటి మల్లేష్ గారు మాట్లాడారు.
భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభుల కవివేక రామప్ప తోలుకొండ నవాబుల గొప్ప వెనుక తమిళనాడు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ వేతనం కోటి గొంతుకలో ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పలు జిల్లల నీ పిల్లల పనమెల్లును శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మందిరాలు కలలా మంజీరాలు కలలా మంజీరాలు జానపద జన జీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మందిరాలు కలలా మంజీరాలు కలలా మంజీరాలు జాతిని కాకుత పెరచెత్తి మాలా జగదాతర అనునిత్యముని గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ వేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పలు జిల్లల నీ పిల్లల ప్రణమిల్లును శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరచిమ్మె సింగవేణి బంగారం అనుభనుగుణ ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సిరి వెలుగులు విరచిమ్మె సింగవేణి బంగారం అనుభనుగుణ ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకలైన పూముల పద సిరులు పంట సారమున్న మానవీయ కదమీయత జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ వేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పలు జిల్లల నీ పిల్లల ప్రణమిల్లును శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన పీలకు వల్లాలి పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి పసుడి చెరుల పండాలి పసుడి చెరుల పండాలి గోదావరి కృష్ణమ్మలు మన పీలకు వల్లాలి పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి పసుడి చెరుల పండాలి పసుడి చెరుల పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి పరాక్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ వేతనం కోటి గొంతుకలో ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పలు జిల్లల నీ పిల్లల ప్రణమిల్లును శుభతరుణం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అందరూ కూడా ఒకే సేఫ్టీ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఇప్పుడు ఎరాగల ఒక వారం వరకు మనం ఇది చేస్తున్నాం. యాక్చువల్గా 3-4 డేస్ బ్యాక్ మనము దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా మాట్లాడాము. అంటే ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి
లాస్ట్ ఇయర్ కంటే యాక్సిడెంట్స్ కొంచెం తగ్గింది. కానీ ఏమైనా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దానికి మనం ఎప్పుడైనా దానికి మంత్లీ ఆడిట్ చేస్తే అన్ని యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ అవాయిడబుల్గా ఉన్నాయి. ఏదో ఒకటి తప్పుతోటి మాత్రమే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మన దగ్గర వచ్చిన ఏమైనా రోడ్ సంబంధించిన సిగ్నల్ సంబంధించిన ఇప్పుడు మంచిర్యాల కార్పొరేషన్ లిమిట్లో మీ అందరూ చూసి పెట్టడం జరిగింది. సేమ్గా రోడ్స్లో ఎక్కడ లైట్స్ లేవు ఆర్ ఏమైనా ఇష్యూ ఉన్నాయి, పాట్హోల్స్ ఉన్నాయి, దానికి కూడా మనం టేకప్ చేసుకొని సార్ట్అవుట్ చేస్తున్నాం. ఇక్కడ క్లీనింగ్. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.